నెల్లూరులో చీటీల పేరుతో కోటి రూపాయల భారీ మోసం వెలుగు చూసింది. అన్నపూర్ణమ్మ అనే మహిళ తమ వద్ద కోటి రూపాయలకు పైగా చీటీలు వసూలు చేసి పరారైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎప్పిని కలవగా ముక్కతూరు సిఐకి బదిలీ చేశారని, అయితే తమ పరిధి కాదంటూ సిఐ వెనక్కి పంపారని వారు వాపోయారు. చివరికి తామే నిందితురాలని పట్టుకుని అప్పగించిని పోలీసు వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దాంట్లోనే మెన్షన్ చేసిందండి, చిట్ బిజినెస్ నడుపుతున్నట్టుగా, మాకు చిట్ అమౌంట్ ఇవ్వాలన్నట్టుగా దాంట్లో ఎవిడెన్స్ ఉందండి. ఆ తర్వాత వీళ్ళెవరు పట్టించుకోలేదని మేము ఆడవాళ్ళమైనా కూడాను ఆమెకి కాపలా కాసి వాళ్ళ తమ్ముడి ఇంటి దగ్గర ఉంటే మరీ వెళ్ళి పట్టుకొని తీసుకొని వచ్చామండి. నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చిన మనిషిని పోలీసు వాళ్ళు విడిపించి పంపించేశారండి. దాదాపుగా మేము 6 కనిపిస్తున్నాం, కానీ ఆమె వేసిన ఐపీలో అయితే దాదాపుగా 70 లక్షలు ఉందంట బాకీ ఉన్నట్టుగా చూపించిందండి. అది ఓన్లీ ఫోన్పే ఎవిడెన్స్ ఉన్నాయే చూపించిందండి. దాంట్లో ఆమె ఇంటికి వచ్చి కూడా వసూలు చేసుకొని వెళ్ళేదండి. వాళ్ళ చిన్నమ్మను వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి ఇంటికి వచ్చి వసూలు చేసుకొని వెళ్ళేవాళ్ళు ఆమె పేరు చెప్పి. మిగతా మామూలుగా అమౌంట్ అయితే ₹1 కోటి పైనే ఉంటుందండి. ఆ అమౌంట్ తీసుకొచ్చిన ఆమెని ఇక్కడ పోలీస్ స్టేషన్లో మేము ఉంచితే కేసు కట్టకుండా సిఐ గారు ఆమెని వెళ్ళిపోయే విధంగా ఇచ్చేశారండి. వాళ్ళ తమ్ముళ్ళని కూడా తీసుకొని వచ్చారండి. వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు. ఏమవుతుందిలే మమ్మల్ని చూస్తామని మాట్లాడుతున్నారండి. మేము కానీ అడిగితే 43 మంది బాధ్యతలు ఉన్నారండి దీంట్లో. వాళ్ళందరూ కూడా కొంతమంది దూరేవారిపాలెంలో ఉండేవాళ్ళు ఉన్నారు, ఎక్కడోళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ఐపీలో మెన్షన్ చేసింది. ఐపీ ఉందన్న ఒక్క కారణంతో క్రిమినల్ కేసు కట్టట్లేదండి. సివిల్ కేసు పెండింగ్లో ఉంటే క్రిమినల్ కేసు కట్టరా? ఇది ఎక్కడ న్యాయమో నాకు తెలియట్లేదండి. లాయర్గా నాకు అనుభవం ఉంది. సివిల్ కేసు ప్రకారం సివిల్ కేసు నడిచిద్ది, క్రిమినల్ కేసు ప్రకారం క్రిమినల్ కేసు నడిచిద్ది. సివిల్ కేసు ఉందని ఎలా తప్పించుకోవాలో చూస్తున్నారు, కానీ సిఐ గారు బాధ్యతలకు ఏ విధంగా న్యాయం చేయాలో చూడట్లేదండి. ఇది మా ఆవేదన. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవేదన కూడా అదేనండి. ఆమె ఐపీ వేసి దాంట్లోనే. నా పేరు కొండా హైమావతి. నేను కూడా పాప కోసమే, పాపకు పెళ్లి చేయడానికే 3 లక్షల చీటీలు 4 వేపించింది. తర్వాత ఏమంటే లాస్ట్ అయిపోయినాక నువ్వు లాస్ట్ తీసుకుంటే అట్టా జరిపేసింది. ₹1 కోటి దాకా అందరికీ పెట్టేసింది. ఉండేది ఏమంటే ముత్తుకూరులో దువ్వేరపాలెం అని గ్రామంలో ఉంది. మేము ఇక్కడి నుంచే ఫోన్పేలు చేస్తూ ఉంటాం. ఆమె వచ్చి తీసుకోకపోతే వాళ్ళ పిన్నమ్మోళ్ళకో వాళ్ళ అన్నదమ్ముళ్ళకో ఎవరో ఒకరిని తీసుకోమని వాళ్ళ మొగుడిని కూడా పంపించేది. ఆయన పేరు వీరయ్య, సందు వీరయ్య. ఆయన కూడా వచ్చి రాత్రి కూడా మేము తీసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేస్తే మాత్రం పోలీసులే హ్యాండ్ ఓవర్ చేసాము. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఉండండి అమ్మ మాట్లాడుకోండి, మీరు ఏమన్నా సాల్వ్ చేసుకొని అనేసి సార్ వెళ్ళిపోయారు. వీళ్ళు చూస్తామంటే చిన్నగా పక్కకి వెళ్ళిపోయారు. అమ్మాయి ఆమెమో వెళ్ళిపోయింది. ఆయన వీరయ్యని మాత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టుంటే వాళ్ళ మీద పూచికత్తుగా తీసుకొని పోయేసి ఉదయం తీసుకొస్తామని చెప్పేసి అక్కడిని కూడా దాటేసేసారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములని స్టేషన్లో పెట్టుండారు. మాకు కేసు కట్టాలి ప్రెస్ అనేది చెప్పేలేకే వాళ్ళిద్దరు నేను కూర్చోబెట్టుండారు. మాకు కేసు కట్టాలి, కేసు కట్టందే మాకు ఈ కేసు వాళ్ళు కాదు. డిఎస్పీ గారు కేసు కట్టేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కొండా హైమావతి. నేను కూడా 3 లక్షల చీటీ వేసాను. మాకు అసలు పరిచయం లేకపోతే మా వైపు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వేసాను. మాకు ఇదివరకు ఒకసారి అట్లాగే ఇచ్చేసింది. తర్వాత ఆ నమ్మకంతో వేసాము. మేము కూడా మా పిల్లకాయలు పెళ్ళిళ్ళని వేసాము. పెళ్ళిళ్ళు కుదరకుండా వేసాము వస్తాయని అమౌంట్గా. ఈరోజు మమ్మల్ని అన్యాయంగా చేసేసింది. మేము కూడా టిఫిన్ అంగడి పెట్టుకొని టిఫిన్ నడుచుకుంటాం, టిఫిన్ అంగడి పెట్టుకుంటాం. ఎవరు సార్? పోలీసు వాళ్ళు వదిలేశారు సార్. మా వల్ల మీడియా కూడా మా వాళ్ళకి వదిలేశారు చేసుకోమని. నేను కూడా 3 లక్షల చీటీ వేసాను. మాకు అసలు పరిచయం